హలో అండి, అందరికీ నమస్తే అండి. దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనకి 7వ రోజు అవతారం అమ్మవారిది, చండిక అవతారము. ఇవాళ ఈరోజు అమ్మవారి ప్రసాదం మనం సగ్గుబియ్యం సేమియా పాయసం చేసి పెడదాం అమ్మవారికి. ఈ సగ్గుబియ్యం అరకప్పు, సేమియా అరకప్పు, బెల్లం అరకప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇది కొంచెం కుంకుమ పువ్వు, యాలక్కాయ పొడి, కొద్దిగా పచ్చకర్పూరం, పాల ప్యాకెట్టు, కొద్దిగా యాపటానికి నెయ్యి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసి ముందు సగ్గుబియ్యం కొద్దిగా ఉడకనిద్దాం, తర్వాత పాలు పోద్దాం. సేమియా వేపి పాలు పోసి అప్పుడు పెడదాం. ఇదిగోండి వేసి స్టవ్ వెలిగించి సగ్గుబియ్యాన్ని కొద్దిగా ఇట్లా తిప్పి ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేద్దాం. ఆ నేతిలో ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం. ఈ వేగిన తర్వాత అప్పుడు సేమియా వేపుదాం. అమ్మవారికి పాయసాలన్నా ఇష్టం కదా, అందుకని ఇవాళ మనం ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అన్నమాట. వేగినాక నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు, కొద్దిగా దోరగా వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాం. అమ్మవారికి ఏదో ప్రసాదం స్వీట్ చేసి పెడితే చాలా మంచిదని చేయటమేనండి. వేగిని జీడిపప్పు, ఇప్పుడు మనం కిస్మిస్ వేసేద్దాం. అవి కూడా వేగిన తర్వాత మనం అవి గిన్నెలోకి మళ్ళీ తీసేద్దాం. ఇప్పుడు దీంట్లోకి సేమియా వేద్దాం. సేమియా కూడా బాగా వేపుదాం దోరగా. సేమియా ఇట్లా వేపుకొని పాయసంలో వేసుకుంటే బాగుంటుంది. చాలు. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం వేసేసి కరగబెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసి ఈ పొయ్యి మీద పెట్టేసి కరగనిద్దాం. బెల్లం వడగట్టుకుంటే బాగుంటుంది. అందుకు ఇది కరిగినాక వడగట్టుకుందాం. తర్వాత ఇది ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లోకి పాలు పోసేద్దాం. తొందరగా అయిపోద్దండి. ప్రసాదం కూడా చేసుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు బాగా పాలల్లో సగ్గుబియ్యం తిప్పుకోవాలి. పాలు చిక్కగా ఉన్నాయి కదా, కొద్దిగా వాటర్ వేద్దాం. చాలు. ఇప్పుడు బాగా ఉడకనిచ్చి సగ్గుబియ్యాన్ని కొద్దిగా అప్పుడు సేమియా వేసి ఉడకనిద్దాం. దింపబోయే ముందు బెల్లం వేయాలి, ముందే వేయకూడదు. బెల్లం వేస్తే ఒక్కోసారి ఒక్కో బెల్లం ఇరిగిపోద్ది పాలు, అందుకని బెల్లం దింపబోయే ముందు బెల్లం వేసుకోవాలి.
అందుకని కరగబెడితే బాగుంటుంది. బెల్లం అంత పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. సగ్గుబియ్యం ఇదిగోండి ఉడికినాయి కొద్దిగా. ఇప్పుడు మనం సేమియా వేసేద్దాం. సేమియా కూడా బాగా ఉడికినాక అప్పుడు మనం బెల్లం వడగట్టేసి యాలక్కాయ పొడి, జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు అన్నీ వేసేసుకుందాం. ఇట్లా కళ్ళు తిప్పేస్తే ఉడికిపోతాయి. సరే, అంతా పాలల్లోనే ఉడకబెడుతున్నాం మనం. టేస్ట్ బాగుంటాయి. అమ్మవారికి మంచి ప్రసాదం, పాలతో పెట్టిన ప్రసాదం. అందరూ చేసుకొని అమ్మవారికి పెట్టండి. ఇవాళ కాకపోయినా ఇంకో రోజైనా అమ్మవారికి ఇట్లా చేసి పెట్టుకోండి. ఒక లైక్ ఇవ్వండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ప్రసాదమైనా ట్రై చేయండి ఫస్ట్. కొద్దిగా ఇట్లా సేమియా ఉడకనిద్దాం మనం. ఉడికిందండి. మనం ఇప్పుడు బెల్లం వడగట్టేద్దాం దీంట్లో. దీంట్లో నలకలు ఉన్నాయి. చూసారా ఎంత మట్టి వచ్చిందో. బెల్లం ఎప్పుడు అలా వేయకండి, వడగట్టి వేసుకోండి. ఇప్పుడు ఇట్లా తిప్పి స్టవ్ ఆపేసి యాలక్కాయ పొడి, పచ్చకర్పూరం నలిపి వేసుకోవాలి పొడి. ఇట్లా కొంచెం కుంకుమ పువ్వు, దీంట్లోకి 2 జీడిపప్పులు వేసేద్దాం ఎంచేసి. ఇప్పుడు ఇది తిప్పేసుకొని రెడీ. సగ్గుబియ్యం సేమియా పాయసం అమ్మవారికి. ఇవాళ చండీ అమ్మవారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిలోకి ప్రసాదం తీసుకుందాం. దింపేసి ఇట్లా చూసారా ఎంత బాగా వచ్చిందో. ప్రసాదం రెడీ. అమ్మవారికి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. పెట్టండి అమ్మవారికి. మంచిది అమ్మవారికి. ఇట్లా స్వీట్లు చేసి పెడితే పాయసం అన్ని రకాల పాయసాలు చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. చేసి పెట్టండి అమ్మవారికి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఎల్లకాలం ఉండాలి.